ఫైల్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత ఎవ్రీడే ఒక న్యూ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేసుకొని న్యూ డేట్ లో యాడ్ అనేది చేసుకోండి. లొకేషన్, సో మీరు ఏదైతే స్పేస్ అని ఉందో సిటీ ఈసీ, కొంతమంది సిలో ఉంటుంది అంటే కొంతమందికి డిలో స్పేస్ అని ఉంటుంది కదా. చూస్ లొకేషన్ అండ్ నెక్స్ట్ దిస్ పీసీ అండ్ సిఆర్డిఈఎఫ్. సో ఎక్కడైనా సో రెగ్యులర్గా ఏదైనా ఒక ఫైల్ అనేది చూస్ చేసుకొని దానిపైన యాడింగ్ అనేది చేసుకోండి. సో డి అండ్ ప్రీమియర్ ప్రో వీడియో ఎడిటింగ్. సో నెక్స్ట్ ఈరోజు టాపిక్స్ లో రీల్, సో మాన్యువల్ క్యాప్షన్స్. సో వీటిని యానిమేషన్ కూడా చూద్దాం. క్లిక్ ఆన్ మాన్యువల్ క్యాప్షన్స్ అండ్ క్లిక్ ఆన్ సెలెక్ట్ ఫోల్డర్. సో ఇక్కడ కూడా ప్రాజెక్ట్ నేమ్ కూడా సో ఎవరైతే క్రియేటర్ వర్క్ చేస్తున్నామో సేమ్ అయినా చూస్ చేసుకోవచ్చు. సో ఈ క్యాప్షన్స్ క్లిక్ ఆన్ క్రియేట్. సో ఎవ్రీడే మనకి ఇవన్నీ ఎక్స్పోర్ట్ ఇవన్నీ రిపీట్ అనేది అవుతుంటుంది. సో మళ్ళీ ఒకసారి ఎవరికైనా డౌట్స్ ఉంటే చెక్ చేసుకోవాలి. సో విండోస్ వర్క్ స్పేస్ ఎడిటింగ్ అయితే రీసెట్ టు సేవ్ లేయర్. సో ఫస్ట్ మనకు తెలుగులో ఒకసారి ట్రాన్స్లేషన్ వదులుతాం. తెలుగు సో ఎలా జనరేట్ అవుతుందో, సో ఇలాంటి తెలుగు ఫుటేజెస్ వీడియో క్లిప్స్ కూడా మనం ఎవరికైతే క్లయింట్స్ వర్క్ చేస్తున్నామో సో వాటిపైన కూడా ప్రొవైడ్ చేస్తాను. వాటిని కూడా చేయండి. ప్రత్యేకంగా 10 lakh సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబ్ ఛానల్ క్రెడిట్ కార్డ్ రిలేటెడ్ ఉంది కదా. ఇంపోర్ట్ అండ్ న్యూ ఐటమ్ సీక్వెన్స్ అండ్ లాస్ట్ లో మనం కస్టమ్ సైజ్ అనేది సో డిఫాల్ట్ గా మనకు డిఫాల్ట్ గా రీల్ సైజ్ అనేది ఉండదు. సో రీల్ సైజ్ కోసం మనం న్యూగా క్రియేట్ అనేది చేసుకోవాలి టెంప్లెట్ ని. సో రీల్ సైజ్ 3, 2 అని సో ఫ్రీక్వెంట్ గా మనం క్రియేట్ అనేది చేస్తున్నాం కదా. సో రీల్ సైజ్ 3 క్లిక్ ఆన్ ఓకే. సో ఇప్పుడు మనకు ఒక సైజ్ అనేది క్రియేట్ అనేది అయింది. సో ఇందులో మనకు క్రెడిట్ కార్డ్ టు బ్యాంక్ అనే ఒక ప్రమోషన్ రిలేటెడ్ వీడియో అండ్ ఒక రీల్ ఉంది ఇన్ఫర్మేషన్ రిలేటెడ్. సో జస్ట్ లెఫ్ట్ క్లిక్ హోల్డ్ చేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ టు టైమ్ లైన్. సో ఇక్కడ మనకి కీప్ ఎగ్జిస్టింగ్ సెట్టింగ్స్ అని వస్తుంటుంది. సో క్లిక్ ఆన్ కీప్ ఎగ్జిస్టింగ్ సెట్టింగ్స్ అని క్లిక్ చేసేసి సెట్ టు ఫ్రేమ్ సైజ్ అంటే ఆ ఫ్రేమ్ సైజ్ లో ఫిట్ అనేది అవుతుంటారు. సో ఇప్పుడు ఇది 1920లో షూట్ అయిపోయింది కాబట్టి మనకు నో ప్రాబ్లం. ఫ్రెండ్స్, మీ అవసరాన్ని బట్టి క్రెడిట్ కార్డ్ లో ఉండే అమౌంట్ ని బ్యాంక్ కి చాలా ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. యాక్చువల్ గా దీనికోసం చాలా యాప్స్ అయితే ఉన్నాయి, బట్ వాటి ఫీ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. ఫోన్ పే 2.5%, మొబిక్విక్ 2.3%, అలాగే క్రెడ్ 1.9% వరకు మీకు చార్జ్ చేస్తుంది. కానీ నేను రీసెర్చ్ చేసిన దాని ప్రకారంగా నాకు ఒక అప్లికేషన్ బెస్ట్ అనిపించింది, ఈజ్ మై డీల్. దీంట్లో మనకు జస్ట్ 1% ఫీ మాత్రమే ఉంటుంది. మీరు వన్స్ ప్లే స్టోర్ లేకపోతే యాప్ స్టోర్ నుంచి ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసిన తర్వాత పే వయా క్రెడిట్ కార్డ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. స్లో ట్రాన్స్ఫర్ అట్ 1%, దీని ట్రాన్స్ఫర్ టైం వచ్చేసరికి 48 hours. అలాగే లేజీ ట్రాన్స్ఫర్ అట్ 1.2%, దీని ట్రాన్స్ఫర్ కనిపిస్తాయి. స్లో ట్రాన్స్ఫర్ ఇక్కడ సైడ్ లో చూస్తున్నప్పుడు మనం ఆ ప్లేసెస్ లో ఏదైనా ఒక యానిమేటెడ్ క్లిప్ స్టాక్ ఇమేజెస్ అనేది యాడ్ చేసేసి సో అక్కడ మనం స్టాక్ ఇమేజెస్ ఏదైనా డిఫరెంట్ ఇమేజెస్ లేదంటే సో ఒక గ్రిడ్ అనేది అప్లై చేసి అందులో మనం టెక్స్ట్ అనేది ప్లేసింగ్ అనేది చేస్తుంటాం. కనిపిస్తాయి. సో ఇక్కడ నుండి ఒక గ్రిడ్ అనేది అప్లై చేసేసి వాటిపైన మనం సో ఏదైతే టెక్స్ట్ అనేది చేస్తున్నారో సో టెక్స్ట్ లేదంటే ఏదైనా ఇమేజెస్ రిలేటెడ్ యానిమేషన్ అనేది చేస్తుంటాం. సో ఇక్కడ స్లో ట్రాన్స్ఫర్ అట్ 1%, స్లో ట్రాన్స్ఫర్ అట్ 1% అని చెప్పేసి ఇంకొకటి యాడ్ చేస్తుంటాం. దీని ట్రాన్స్ఫర్ టైం వచ్చేసరికి 48 hours. అలాగే లేజీ ట్రాన్స్ఫర్ అట్ 1. లేజీ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి దానికి టెక్స్ట్ యాడ్ చేసేసి 1.2% అనేది టెక్స్ట్ అనేది యానిమేటర్ అని చేయాలి. సో ఇలాంటి ప్లేసెస్ లో ఇక్కడ సైడ్ చూస్తున్నట్టు చదువుతుంటే మనకు ఆడియన్స్ కి అంత ఇంపాక్ట్ ఏముండదు కదా. సో అలాంటి ప్లేసెస్ లో మనం ఇలాంటి టెక్స్ట్ యానిమేషన్స్ అనేది చేసుకోవాలి. దీని ట్రాన్స్ఫర్ టైం 24 hours. క్విక్ ట్రాన్స్ఫర్ అట్ 1.5%, దీని ట్రాన్స్ఫర్ టైం మనకు 3 hours అన్నమాట. ఇందులో ఈ కామ్ గిఫ్టింగ్ ఆప్షన్ ని చూస్ చేసుకుంటే ఈ కార్డ్స్ మీద మీకు 5% డిస్కౌంట్ వస్తుంది. ఈ కార్డ్స్ ని మీరు ఈజ్ మై డీల్ నుంచి అప్లై చేసుకోవచ్చు. ప్రతి ట్రాన్సాక్షన్ ఈజ్ మై డీల్ యాప్ రిలేటెడ్ మనం కొన్ని స్క్రీన్ షాట్
ఇమేజెస్ క్లయింట్స్ షేర్ చేస్తే సో వాటిని యూజ్ అయినా చేసుకోవచ్చు, లేదంటే సో ఈజ్ మై డీల్ యాప్ రిలేటెడ్ లో మనకు ప్లే స్టోర్ లో సెర్చ్ చేస్తుంటే యాప్స్ కి సంబంధించిన స్క్రీన్ షాట్స్ అనేది మన మొబైల్లో స్క్రీన్ షాట్ తీసుకొని వీటిపైన మనం యానిమేట్ అనేది చేసుకోవచ్చు. మీద మీకు 500 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. క్యాష్ బ్యాక్ రిలేటెడ్ లో మనీ రిలేటెడ్ పిఎన్జీస్ అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. ఇందులో ఫస్ట్ మనం ఒకసారి అనలైజ్ అనేది చేసుకోవాలి. సో వీడియో ఎడిట్ చేసుకునేటప్పుడు ఈ యాప్ డైరెక్ట్ లింక్ మీకు బయోలో ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ లింక్ ఇన్ బయో అనే టెక్స్ట్ కూడా మనం అప్లై అనేది చేయొచ్చు డౌన్లోడ్ ఏదైతే. ఫ్రెండ్స్ లో కూడా ఎవరికైనా తెలియకపోతే వాళ్ళకు కూడా షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ రీల్స్ కోసం ఇప్పుడే మన పేజ్ అయితే ఫాలో అవ్వండి. 1 minute 4 seconds వస్తుంటుంది మనకు రీల్ అనేది. సో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు సో ఏదైనా అన్వాంటెడ్ గ్యాప్స్ అండ్ క్లిప్స్ అనేది ఉంటే సో వాటిని మనం రిమూవ్ అనేది చేసుకోవాలి. సో ఇదంతా సింగిల్ టేక్ వీడియో కాబట్టి సో దీనికి తెలుగు క్యాప్షన్స్ అనేది జనరేట్ చేద్దాం. ఫస్ట్ లో ఓపెన్ ఎసెన్షియల్ డిఫాల్ట్ వర్క్ స్పేస్ నుండి ఎసెన్షియల్ డిఫాల్ట్ యాడ్ చేసుకోండి. ఎసెన్షియల్ డిఫాల్ట్ క్యాప్షన్స్ అండ్ గ్రాఫిక్స్ లో ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. క్యాప్షన్స్ అండ్ గ్రాఫిక్స్ యాడ్ చేసుకోండి ఒకసారి. ఇక్కడ ఆటోమేటిక్ గా క్యాప్షన్స్ అనేది ఫోల్డర్ వచ్చింది కదా. సో మైనస్ క్లిక్ చేసుకుంటే మనకి టైం లైన్ అనేది ఫ్రేమ్ జూమ్ ఇన్ జూమ్ అవుట్. సో స్టార్టింగ్ ఫ్రేమ్ రావాలంటే డైరెక్ట్ గా స్క్రోల్ చేసుకోవచ్చు అండ్ ఎండ్ ఫ్రేమ్ కి అండ్ స్టార్టింగ్ ఫ్రేమ్ కి సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో సో హోమ్ బటన్ అండ్ ఎండ్ బటన్ ఉంది కదా. సో ఇలా కూడా కంప్లీట్ గా ఒకసారి టైం లైన్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత హోమ్ క్లిక్ చేస్తుంటే స్టార్ట్ ఫ్రేమ్ లోకి వస్తుంటుంది. ఎండ్ క్లిక్ చేస్తుంటే ఎండ్ ఫ్రేమ్ లోకి చేంజ్ అనేది అవుతుంటుంది. హోమ్ హ్యాండ్. సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో డైరెక్ట్ గా 1 by క్లిక్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఫ్రంట్ యారో 1 frame చేంజ్ అనేది అవుతుంటుంది. యాక్టివ్ 1 to 1 క్లిక్ చేంజ్ అవ్వాలనుకుంటే ఇక్కడ డౌన్ యారో సో స్టార్టింగ్ ఫ్రేమ్ లోకి వెళ్తుంటది అండ్ నెక్స్ట్ సెకండ్ ఫ్రేమ్ లోకి వెళ్తుంది. సో ఇంకొక ఫ్రేమ్ ఉంటే ఇక్కడ మనకి ఈజీగా ఐడియా వస్తుంటుంది. ఇవన్నీ రెగ్యులర్ గా డిస్కస్ చేస్తున్నాం. ఎవ్రీడే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇవన్నీ షార్ట్ కట్స్ అనేది యూజ్ అనేది చేయాలి. సో ఇలాంటి వాళ్ళకు కూడా షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఫ్లిక్కర్ ఎఫెక్ట్స్ కూడా యూజింగ్ అనేది డిఫరెంట్ లేకపోతే వాళ్ళకు కూడా షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఫ్లిక్కర్ ఎఫెక్ట్స్ కూడా మనం ఎసెన్షియల్ డిఫాల్ట్ నుంచి సో మనం ఓన్ గా ఇంపోర్ట్ చేసుకొని సో ఇమోషన్స్ అండ్ గ్రాఫిక్స్ నుంచి ఇంపోర్ట్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్స్ లో ఇక్కడ వరకు ఉంది కదా. సో ఒకసారి తెలుగు వాటికి క్యాప్షన్స్ అనేది క్రియేట్ చేద్దాం. జస్ట్ క్లిప్ ని సెలెక్షన్ చేసుకోండి అండ్ క్రియేట్ ట్రాన్స్క్రిప్షన్ క్లిక్ ఆన్ ఓకే. అండ్ ఇక్కడ ఇంగ్లీష్ సపరేట్ స్పీకర్స్ అని యాడ్ చేసుకోండి. సో మిక్స్ ఆడియో అండ్ 1 అనేది చూజ్ చేసుకోండి. సో స్టార్టింగ్ లోనే చేసుకోవాలి. క్లిక్ ఆన్ ట్రాన్స్క్రైబ్. సో మాన్యువల్ గా ఇక్కడ ఉంటే డైరెక్ట్ క్యాప్షన్స్ అప్లై చేస్తే ఇక్కడ ఉంటే డైరెక్ట్ గా మనం వాల్యూస్ అనేది చేంజ్ చేయకుండా క్రియేట్ క్యాప్షన్స్ ఉంది కదా. సో ఇక్కడ ప్రిఫరెన్స్ అనేది ఎలాంటి చేంజ్ చేయకుండా క్లిక్ ఆన్ క్రియేట్ క్యాప్షన్స్ అని క్లిక్ చేస్తుంటే ఫ్రెండ్స్ మీ అవసరాన్ని ఫుల్ సైజ్ లో వస్తుంటుంది. సో రీడబుల్ అనేది డిఫికల్ట్ గా ఉంటుంది. సో అందుకే మనం సైజ్ లెంత్ అనేది తగ్గించాలి. సో ఓన్లీ 1 or 2 టెక్స్ట్ వచ్చేలాగా మనం ప్లాన్ చేసుకోవాలి. సో ఇంతవరకు మనకు జస్ట్ బట్టి క్రెడిట్ కార్డ్ లో ఉండే అమౌంట్ ని బ్యాంక్ కి చాలా సో ఇది ఇంత ఫాస్ట్ గా స్మాల్ గా ఉంటే పర్ఫెక్ట్ గా విజిబుల్ అవ్వదు. సో దీనికోసం మనం సైజ్ అనేది డిక్రీజ్ అనేది చేసుకోవాలి. కంట్రోల్ జెడ్ సో అండ్ క్రియేట్ క్యాప్షన్స్ అగైన్ కంట్రోల్ జెడ్ క్లిక్ బ్యాక్ వెళ్తుంటుంది కదా. సో ఇక్కడ ప్రిఫరెన్స్ సెట్టింగ్స్ లో ట్రాన్స్క్రిప్ట్ కంప్లీట్ అయిపోయింది కదా ఇక్కడ. సో దీన్ని క్యాప్షన్స్ లోకి యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ క్లిక్ చేయొచ్చు అండ్ లేదంటే ఇక్కడ సిసి బటన్ ఉంది కదా. సిసి క్రియేట్ క్యాప్షన్స్ క్లిక్ అని క్రియేట్ క్యాప్షన్స్ అండ్ ఇక్కడ ప్రిఫరెన్స్ సెట్టింగ్స్ లో సో మాక్సిమం లెంత్ వచ్చేసి సో ఇంతవరకు మనకు 4-5 క్యారెక్టర్స్ అని వచ్చింది కదా. సో అలా కాకుండా ఒక 10 క్యారెక్టర్స్ లో సో 10 or 15 వరకు యాడ్ చేసుకోవచ్చు. 10 యాడ్ చేసుకోండి పర్ఫెక్ట్ గా ఉంటుంది.
అండ్ మ్యాక్సిమం డ్యూరేషన్ వచ్చేసి ఒక్కొక్క టెక్స్ట్ అనేది 1.5 సెకండ్స్ అనేది ఉండాలి. ఇవన్నీ వాల్యూస్ పెట్టుకున్నప్పుడు నాకు ఒక ప్రొఫెషనల్ గా ఉంటుంది. సో గ్యాప్ బిట్వీన్ ఫ్రేమ్స్ అవసరం లేదు. సో డబుల్ లైన్ కాకుండా సింగిల్ లైన్ లో ఉండాలి క్యాప్షన్స్. సో క్లిక్ ఆన్ క్రియేట్. ఆటోమేటిక్ గా మనకు క్రియేట్ అనేది అయిపోతుంది క్యాప్షన్స్. సో బట్ తెలుగులో బట్ యాక్యురేట్ గా ఉండదు. సో మనం మాన్యువల్ గా కంప్లీట్ గా క్యాప్షన్స్ అనేది కావాలనుకున్నప్పుడు చేంజ్ అనేది చేసుకోవాలి. సో ప్రివ్యూ చెక్ చేసుకోండి. సో మనం కంప్లీట్ గా క్యాప్షన్స్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ సర్టెన్ ప్లేసెస్ లో క్యాప్షన్ ఎలా యాడ్ చేసుకోవాలి చూద్దాం. ఫ్రెండ్స్, మీ అవసరాన్ని బట్టి క్రెడిట్ కార్డ్ లో ఉండే అమౌంట్ ని బ్యాంక్ కి చాలా ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. యాక్చువల్ గా దీనికోసం చాలా యాప్స్ అయితే ఉన్నాయి. సో డాలర్ అనే వర్డ్స్ రావట్లేదు, కోసం చాలా డాలర్స్ అని వస్తుంది. సో ఇక్కడ మనకు డాలర్స్ అనే వర్డ్ అనేది ఆడియోలో ఎలాంటిది లేదు. యాప్స్ అయితే ఉన్నాయి, బట్ వాటి ఫీ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. ఫోన్ పే 2.5%, మొబిక్విక్ 2.3%, అలాగే క్రెడ్ 1.9% వరకు, అలాగే క్రెడ్ 3%, 2.3%, అలాగే క్రెడ్ 1. క్రెడ్ అనే వాయిస్ అనేది పర్ఫెక్ట్ గా స్పీడ్ గా చెప్పాడు కాబట్టి సో అది అనలైజ్ చేయలేకపోయింది. 0.9% వరకు మీకు చార్జ్ చేస్తారు. సో కెమికల్ చార్జెస్ అనేది ఇక్కడ యాడింగ్ అనేది అవుతుంది. మీకు 9% వరకు మీకు చార్జ్ చేస్తుంది. కానీ నేను రీసెర్చ్ చేసిన దాని ప్రకారంగా నాకు ఒక అప్లికేషన్ బెస్ట్ అని అప్లికేషన్ ని మన తెలుగు అనేది నాకు ఒక అప్లికేషన్ అనేది యాడింగ్ అనేది అయిపోయింది. సో అప్లికేషన్ అంటే మనకి సాఫ్ట్వేర్ కదా. సో అప్లికేషన్ అంటే కంప్లీట్ గా మీనింగ్ అంతా చేంజ్ అనేది అయిపోయింది. సో అందుకే తెలుగు అనేది అంత పర్ఫెక్ట్ గా మనకు అనలైజ్ అనేది చేయట్లేదు. ఇందులో మనకు ఆప్షన్స్ కూడా లేదు. తెలుగు అనలైజ్ కి సంబంధించిన ఆప్షన్స్ ట్రాన్స్క్రిప్ట్ లోకి వెళ్తే క్యాప్షన్స్ క్రియేట్. సో ఫస్ట్ లో ఉంది కదా. సో డిలీట్ చేసుకోవాలనుకుంటే సబ్ టైటిల్స్ ని సబ్ టైటిల్ పైన రైట్ క్లిక్ చేసేసి డిలీట్ ట్రాక్. సో సబ్ టైటిల్ కదా. అగైన్ క్యాప్షన్స్, క్రియేట్ క్యాప్షన్స్ అండ్ ట్రాన్స్క్రిప్షన్. ట్రాన్స్క్రిప్ట్ కూడా డిలీట్. సో కంట్రోల్ ఏతో ఇవన్నీ డిలీట్ చేసుకోవచ్చు. వీటిని టెక్స్ట్ ఫైల్లో కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇంగ్లీష్ అని ఉంది, అండ్ ఇంగ్లీష్ యూకే అండ్ ట్రెడిషనల్ అండ్ స్పానిష్ రిలేటెడ్, జర్మనీ, ఫ్రెంచ్ ఉంది, అండ్ జపానీస్, కొరియన్, హిందీ కూడా ఉంది. సో బట్ డచ్ అండ్ స్పానిష్, పోర్చుగీస్, డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ అనేది ఉంది కదా. సో ఇందులో మనకి సో తెలుగు అనేది లేదు కాబట్టి మనకు యాక్యురేట్ గా డిజైన్ అనేది చేయట్లేదు. సో తెలుగు వాటిని అండ్ ఇంగ్లీష్ వాటిని మాన్యువల్ గా ఎలా డిజైన్ చేసుకోవాలి చూద్దాం. సో ఈ రీల్ పైన కూడా కంప్లీట్ టాప్ టు లాస్ట్ వరకు కూడా నెక్స్ట్ క్లాసెస్ లో మనం యానిమేషన్ అని చూద్దాం. విత్ టెక్స్ట్ యానిమేషన్స్ అండ్ మూవ్ ఇన్, మూవ్ అవుట్ అండ్ ఇమేజెస్ యానిమేషన్. సో దీనిపైన గ్రిడ్ యాడ్ చేసుకొని యారోస్ యానిమేషన్స్, మన స్టాక్ ఫుటేజెస్ 20 GB స్టాక్ వీడియోస్ ఉన్నాయి కదా. సో అందులో నుంచి తీసుకొని ఎలా యానిమేట్ చేసుకోవాలో చూద్దాం. సో అన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సో నేను పంపించిన స్టాక్ వీడియోస్ నుండి వర్క్ స్పేస్ టు ఎడిట్. ఫస్ట్ వీడియో ఉంది కదా. సో ఇది కంప్లీట్ అందరూ ప్రాక్టీస్ అనేది చేయండి. సో ఇందులో మనం 4 టైప్స్ ఆఫ్ ప్లేసెస్ లోకి మనం ఇంపోర్ట్ అనేది చేసుకోవచ్చు. డబల్ క్లిక్ చేసుకొని సో మన ఫైల్ ఎక్కడైతే ఉందో సో ఆ ఫైల్ ని చూస్ చేసుకోవచ్చు, 1 టైప్. అండ్ డైరెక్ట్ గా ఎక్స్ప్లోరర్, ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేసేసి సో ఎక్కడైతే దిస్ పీసీ ఆర్ఎఫ్ లో మన ఫోల్డర్ ఉందో సో అక్కడ నుండి సో ప్రాక్టీస్ ఫుటేజ్ ఫర్ ఎడిటింగ్ ఉంది కదా. సో జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో ఎలా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫైల్ కంట్రోల్ ఐ క్లిక్ చేస్తుంటే మనకు ఇంపోర్ట్ బటన్ వస్తుంటుంది. సో అక్కడ నుండి మన ఫైల్ ఎక్కడైతే ఉందో సో ఆ ఫైల్ ప్లేస్ లో నుండి సో ఇలా కూడా ఇంపోర్ట్ అని చేసుకోవచ్చు 3 ఆప్షన్స్ లో. సో డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది మనకి ఈజీగా ఉంటుంది. ఫోల్డర్ ఓపెన్ చేసుకొని మినిమైజ్ చేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్. సో ఎక్స్ట్రా ఏదైనా లేయర్స్ డబుల్ టైమ్స్ ఆర్ మల్టిపుల్ టైమ్స్ ఇంపోర్ట్ అవుతాయి. సో సెలెక్ట్ చేసుకొని జస్ట్ క్లిక్ ఆన్ డిలీట్ బటన్ క్లిక్ చేస్తే డిలీట్ అని అవుతుంది. అండ్ న్యూ ఐటమ్ సేమ్ సీక్వెన్స్
అండ్ రీల్ ఎడిట్ సైజ్, క్లిక్ ఆన్ ఓకే. సో వీటికి మాన్యువల్ క్యాప్షన్స్ ఇలా ఇంపార్టెంట్ వర్డ్స్ లో ఏదైతే ఇంగ్లీష్ వర్డ్స్ ఉందో, సో ఏదైతే టెక్స్ట్ యానిమేషన్స్ హెడ్లైన్ టెక్స్ట్ అని చూద్దాం తర్వాత. సో రన్నింగ్ టెక్స్ట్, సో ఇప్పుడు ఇందాక మనం చూస్తాం కదా, సో ఆ వీడియో పైన నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. సో దీన్ని ఫ్రేమ్ సైజ్ లో సెట్ చేసుకోవాలి డైరెక్ట్ గా. ఈ ఎగ్జిస్టింగ్ సెట్టింగ్స్ అనేవి వస్తుంటాయి కదా, సో దాన్ని ఆన్ చేసుకున్న తర్వాత ఫుల్ సైజ్ లోకి కన్వర్ట్ అనేది చేసుకోవాలి. రైట్ క్లిక్ అండ్ సెట్ టు ఫ్రేమ్ సైజ్. సో ఫుల్ సైజ్ లోకి కన్వర్ట్ అయిపోయింది. అండ్ బిఫోర్ మనం క్యాప్షన్స్ యాడ్ చేసుకునేటప్పుడు ఒక మాస్క్ అనేది అప్లై అనేది చేసుకోవాలి. సో మాస్క్ అంటే సో రైట్ క్లిక్ చేసేసుకొని న్యూ ఐటమ్. సో ఇందులో మనకు బ్లాక్ వీడియో ఉంది అండ్ కలర్ మ్యాట్ ఉంది. సో రెండిట్లో ఏదైనా చూస్ చేసుకోవచ్చు. కలర్ మ్యాట్ చూస్ చేసుకోండి. సో మనకు నచ్చిన కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. బ్లాక్ వీడియో అంటే కంప్లీట్ గా బ్లాక్ వీడియో యాడింగ్ అనేది అవుతుంది. క్లిక్ ఆన్ కలర్ మ్యాట్. ఏదైతే సైజ్ ఉందో సేమ్ సైజ్ లోనే మనకు క్రియేట్ అనేది అవుతుంటుంది. సో మీకు డిఫరెంట్ సైజెస్ లో కావాలి, 500 to 500 పిక్సెల్స్ ఒక బాక్స్ షేప్ లో కావాలనుకున్నప్పుడు హైట్ అండ్ విడ్త్ అనేది 25 frames. క్లిక్ ఆన్ ఓకే అండ్ చూస్ రెడ్ కలర్ ఒక బాక్స్ షేప్ కావాలనుకున్నప్పుడు నేమింగ్ బాక్స్ అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు ప్రీమియర్. సో ఒక బాక్స్ షేప్ అనేది 500 to 500 పిక్సెల్ లో మనకు యాడింగ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏదైనా టెక్స్ట్ అనేది ఇమేజ్ ప్లేస్ చేసుకోవాలనుకున్నా, సో దీన్ని డబల్ క్లిక్ చేసుకొని మనం కలర్స్ కూడా చేంజ్ అని చేసుకోవచ్చు. వైట్ కన్వర్ట్ చేసుకొని, సో ఇందులో యాప్ రిలేటెడ్ ఏదైనా ఇమేజెస్ షేప్స్ పెట్టుకోవాలనుకున్నా ఇలా చేంజ్ అనేది చేసుకోవచ్చు. డిలీట్ ఇలా ఫిక్స్డ్ సైజులో కాకుండా మనకు నచ్చిన సైజులో కూడా యాడ్ చేసుకోవచ్చు న్యూ ఐటమ్. సో కలర్ మ్యాట్, సో సేమ్ సైజులో బ్లాక్ కలర్ చూస్ చేసుకొని క్లిక్ ఆన్ ఓకే. అండ్ వీటిని పోర్ట్రేట్ ఎఫెక్ట్స్ అని అంటాం. పోర్ట్రేట్, క్లిక్ ఆన్ ఓకే. సో ఒక బ్లాక్ పోర్ట్రేట్ రిలేటెడ్ మాస్క్ అనేది యాడింగ్ అనేది అయిపోయింది. సో నెక్స్ట్, సో దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ టు టెక్స్ట్ డౌన్ లో ఉండాలి ఇది. సో జస్ట్ ఇమేజ్ పైన యాడ్ చేయాలి టెక్స్ట్ అనేది. నెక్స్ట్ మన క్యాప్షన్స్ అనేది సో టాప్ లో మాన్యువల్ గా అప్లై అనేది చేస్తుంటాం. సో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓన్లీ రన్నింగ్ టెక్స్ట్ కాకుండా సో విత్ సౌండ్ ఎఫెక్ట్స్ తోటి క్రియేట్ అనేది చేస్తాం. ఇక్కడ పోర్ట్రేట్ అనేది ఒక బ్లాక్ కలర్ టెక్స్చర్ అనేది అప్లై అనేది చేస్తాం. వీటిని షిఫ్ట్ F5 క్లిక్ చేస్తుంటే మనకు ఎఫెక్ట్స్ కంట్రోల్ అనే ఒక విండో అనేది ఓపెన్ అవుతుంటుంది. సో లేదంటే మీరు ఇక్కడ నుండి ఎఫెక్ట్స్ కంట్రోల్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా మీకు ఆప్షన్స్ లో విజిబుల్ అవుతుంటుంది. సో కొన్నిసార్లు ఇక్కడ ఎడిట్ వర్క్ స్పేస్ ఎడిటింగ్ లోకి వెళ్తే రీసెట్ సేవ్ లేఅవుట్ ఎఫెక్ట్ కంట్రోల్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఏదైనా ఫైల్ ని మనం చేంజ్ చేసుకోవాలనుకుంటే ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ చూస్తాం కదా, పొజిషన్ స్కేల్ ఇన్ స్కేల్ అవుట్. షిఫ్ట్ F5 క్లిక్ చేస్తుంటే ఆటోమేటిక్ గా ఎఫెక్ట్స్ కంట్రోల్ అనేది ఓపెన్ అవుతుంటారు. సో ఈ ఎఫెక్ట్స్ కంట్రోల్ నుండి ఇక్కడ ఒపాసిటీ ఆప్షన్ ఉంది. సో ఒపాసిటీని డిక్రీజ్ అనేది చేసుకోవాలి. సో ఒపాసిటీ డిక్రీజ్ చేసుకోవాలి, బట్ మనకు ఓన్లీ ఎక్కడైతే మనం టెక్స్ట్ అనేది అప్లై చేస్తామో ఆ టెక్స్ట్ ఉన్న ప్లేసెస్ లోనే డార్క్ గా ఉండాలి అండ్ ఫేస్ ఉన్న ప్లేసెస్ లో లైట్ గా ఉండాలనుకుంటే సో ఇక్కడ ఒపాసిటీ అనేది డిక్రీజ్ అనేది చేస్తాం. సో ఒక 80% ఆర్ 70%. సో బేస్డ్ ఆన్ మన ఇమేజ్ ఆర్ ఫోటో 80% అప్లై చేస్తాం. అండ్ నెక్స్ట్ సో ఇక్కడ ఫేస్ పైన కూడా మనకు విజిబుల్ అవుతుంది. సో ఫేస్ పైన విజిబుల్ అవ్వదు అనుకున్నప్పుడు ఏదైతే టెక్స్ట్ అనేది అప్లై చేస్తున్నామో టెక్స్ట్ ఎక్కువ ఇంపాక్ట్ అవ్వాలి. సో దానికోసం ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో ఒపాసిటీ అనేది ఒక లేయర్ అనేది అప్లై చేస్తాం. ఒక పోర్ట్రేట్ అనేది ఒక బ్లాక్ కలర్ అప్లై చేసేసి ఒపాసిటీ డిక్రీజ్ చేస్తాం. అండ్ ఫేస్ దగ్గర రిమూవ్ అవ్వాలనుకుంటే ఇక్కడ ఒపాసిటీలో కొన్ని మాస్క్ ఆప్షన్ ఉంది. సో ఒక సర్కిల్ ఆప్షన్స్, క్రియేట్ ఎలిప్స్ అండ్ పాలిగాన్ మాస్క్ 4 points అండ్ డ్రా బీజియర్. సో షేప్ మనం ఓన్ గా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇందులో మనకి ఎక్కువ యూజ్ అయ్యేది సో ఒక ఎలిప్స్ మార్క్. సర్కిల్ అనేది లెఫ్ట్ క్లిక్ ని హోల్డ్ చేసుకుంటే ఇక్కడ ఒక సర్కిల్ అనేది యాడింగ్ అనేది అయిపోయింది. సో దీన్ని మనం ఈ కార్నర్స్ లో ఏదైతే డాట్స్ ఉందో సేమ్ లైక్ ట్రాన్స్ఫార్మ్ టూల్ లాగానే వర్క్ అవుతుంటది. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అండ్ టాప్ కి అండ్ డౌన్ కి. సో ఏదైతే ఫేస్ ఉందో ఆ ఫేస్ పైన వరకు మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో రీల్స్ ఎడిటింగ్ లో ఇలా ఉంటుంది ప్రాసెస్.
సో మాన్యువల్గా ఫుల్ వీడియోస్కి అయితే డౌన్లో అప్లై చేస్తాం. సో ఏదైనా షేప్ అనేది క్రియేట్ చేస్తాం సరిపోతుంది. సో ఇంకా పోర్ట్రేట్ ఎఫెక్ట్ అని అంటాం వీటిని. క్లిక్ ఆన్ ఇన్వర్టెడ్. సో ఇక్కడ మెయిన్గా బ్లాక్ మొత్తం మనకు గ్లో ఎఫెక్ట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే సో బ్లాక్నెస్ అనేది కంప్లీట్గా డౌన్లో ఉండాలి అండ్ టాప్లో ఉండాలి. సో ఫేస్ వరకు మనకు ఎలాంటి బ్లాక్నెస్ ఉండదు. సో ఈ మాస్క్ని యూజ్ చేసుకొని మనం కలర్ గ్రేడ్ కూడా చేసుకోవచ్చు. ఓన్లీ ఒక ఫేస్ వరకు కలర్ గ్రేడ్ చేసుకోవాలనుకుంటే ఈ మాస్క్ వరకు ఫేస్ని సెలెక్షన్ చేసుకుంటాం. ఇక్కడ ట్రాకింగ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి ఇందులో మనకు. ఇక్కడ ట్రాక్ సెట్టింగ్స్, ట్రాకింగ్ మెథడ్స్ ఆప్షన్స్ కూడా ఉంటాయి అండ్ పొజిషన్స్, రొటేషన్స్ కూడా మనం ట్రాకింగ్ అనేది చేసుకోవచ్చు. సో జస్ట్ మాస్క్ ఫెదర్ ని ఇంక్రీజ్ అనేది చేయండి. సో మాస్క్ ఫెదర్ మీన్స్ సో ఫెదర్ డిక్రీజ్ చేస్తుంటే ఆపోజిట్ ఇంక్రీజ్. సో స్టార్టింగ్ లో ఇలా ఉంటుంది కదా. సో ఇన్వర్ట్ సెలెక్షన్ చేయాలి. సో అవుట్ సైడ్ ద ఫ్రేమ్ అనేది మనకు బ్లాక్నెస్ ఉండాలి అండ్ మిడిల్ ఆఫ్ ద ఫ్రేమ్ ఏదైతే మనకు మెయిన్ ఏరియా ఉందో సో అది లైట్నెస్ ఉండాలి. క్లిక్ ఇన్వర్టెడ్. సో కంప్లీట్ గా బ్యాక్గ్రౌండ్ మొత్తం చేంజ్ అనేది అయిపోయింది. సో బ్లాక్ లో కన్వర్ట్ అయింది. కంప్లీట్ గా బ్లాక్ ఉంటే మనకి విజిబుల్ అవ్వట్లేదు కదా. సో ఒపాసిటీని డిక్రీజ్. ఇలా డౌన్ కి చేంజ్ అనేది చేసుకోవచ్చు. మీరు క్లోజ్అప్ లో వర్క్ చేసుకోవాలంటే ఓన్లీ ఈ టూల్స్ పైన వర్క్ చేస్తున్నారు కదా, అలాంటప్పుడు సరే క్లోజ్అప్ లోకి చేంజ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒపాసిటీ 80% యాడ్ చేసుకోండి బేస్డ్ ఆన్ ఫోటో అండ్ ఇమేజెస్. సో ఇక్కడ ఫెదర్ అనేది డిఫాల్ట్ టెన్ ఉంది కదా, 0 చేసినప్పుడు ఎడ్జెస్ అనేది షార్ప్ గా విజిబుల్ అవుతుంటాయి. ఎడ్జెస్ చూసారు కదా. సో ఎడ్జెస్ అనేది షార్ప్ గా విజిబుల్ అవుతుంది. సో అలా కాకుండా బ్యాక్గ్రౌండ్ లోకి బ్లెండ్ అవ్వాలనుకుంటే సేమ్ అగైన్ మాస్క్ ని సెలెక్షన్ చేసుకొని బ్లాక్ లేయర్ సెలెక్షన్ లో ఉండాలి అండ్ మాస్క్ ని సెలెక్షన్ చేసుకొని ఫెదర్ అనేది ఇంక్రీజ్ చేస్తుంటే సో ఆటోమేటిక్ గా సో ఇందాక షార్ప్ ఎడ్జెస్ ఉంది కదా, సో ఇప్పుడు షార్ప్ ఎడ్జెస్ కాకుండా సో బ్యాక్గ్రౌండ్ లోకి బ్లెండ్ అనేది అవుతుంటుంది. కంట్రోల్ జెడ్ అండ్ కంట్రోల్ షిఫ్ట్ జెడ్. సో ఇప్పుడు ఎలా ఉంది, బాక్స్ సర్కిల్ షేప్ అనేది డ్రా చేసినట్టు ఉంది కదా. సో ఇప్పుడు సో ఫెదర్ అనేది ఇంక్రీజ్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ లోకి బ్లెండింగ్ అనేది అవుతుంది. సో ఎలాంటి ఒక సర్కిల్ ఎఫెక్ట్ అనేది కనిపించట్లేదు, ఓన్లీ ఫేస్ వరకే ఫోకస్ అనేది అవుతుంది. సో అలా ఫోకస్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఐ బటన్ ఉంది కదా, సో దాన్ని టర్న్ ఆఫ్ అని చేసుకోవచ్చు. జస్ట్ ఓపెన్ క్లోజ్. సో ఇప్పుడు ఇమేజ్ వరకు ఎక్కువ ఫోకస్ అనేది అవుతుంది. సేమ్ ఆప్షన్స్ చేంజ్ అనేది అవుతుంటది అండ్ మాస్క్ పాత్ ని సో లిటిల్ బిట్. సో ఇక్కడ కూడా ఫేస్ అని ఉంది కదా, ఈ ఫేస్ ని కూడా ఇక్కడ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సో ఇంకా 2 పర్సన్స్ ఉన్నారు, ఓన్లీ ఇదే కార్నర్ లో అప్లై చేస్తే ఇక్కడున్న పర్సన్ మిస్ అవుతుంది కదా. సో అలా కాకుండా 2 పర్సన్స్ కి సెట్ అయ్యేలాగా యాడింగ్ అనేది చేసుకోవాలి ఫేస్ లో. అండ్ ఓన్లీ మనకు మెయిన్ టార్గెట్ వచ్చేసి డౌన్ లో డార్క్నెస్ అని ఉండాలి. ఇక్కడ డౌన్ లో ఏదైతే టెక్స్ట్ అప్లై చేస్తామో ఈ ప్లేస్ లో డార్క్నెస్ ఉంటే సరిపోతుంది. పోర్ట్రేట్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేయాలి. సో ఇప్పుడు ఏ టెక్స్ట్ యాడ్ చేసినా మనకు పర్ఫెక్ట్ గా గ్లో అనేది వస్తుంది. ఇందులో మాన్యువల్ క్యాప్షన్స్ ని ఎలా యాడ్ చేసుకోవాలి చూద్దాం. సో 1 or 2 seconds ఉంటాయి, 3 or 5 seconds లో ఎక్కడైనా ఒక దగ్గరనే మనం యాడ్ చేస్తుంటాం. సో మాన్యువల్ క్యాప్షన్స్ అంటే మెయిన్ పాయింట్ రిలేటెడ్ లో. సో కంప్లీట్ గా మనకు 1 minute ఉంటే సో 1 minute ని మొత్తం క్యాప్షన్ యాడ్ చేయాలంటే మనకు నంబర్ ఆఫ్ అవర్స్ అనేది పడుతుంటుంది. సో అలా కాకుండా మెయిన్ టాపిక్స్ ఏదైతే ఉందో మనకు 5 seconds లో ఎక్కడైతే ఇంపార్టెంట్ రిలేటెడ్, సో ఎవరైతే పర్సన్ ని ఎక్కువ హైలైట్ చేస్తున్నారో లేదంటే ఏదైనా యాప్స్ ని కాదు ఏదైనా వాల్యూస్ ని సో ఏదైనా నెంబర్స్ ని హైలైట్ చేసినప్పుడు సో అక్కడ మనం ఒక 5 seconds లో ఏదైనా ఒక మెయిన్ పార్ట్ ని చూజ్ చేసుకొని టెక్స్ట్ అనేది తీసుకుంటాం. సో వాటిని మాన్యువల్ గా ఎలా చూజ్ చేయాలో చూద్దాం. జస్ట్ ప్లేస్. इसलिए आप एक चीज देखोगे कि टाटास आर नेवर द रिचेस्ट पीपल. టాటా ఆర్ నెవర్ రిచెస్ట్ పీపుల్ అనేది ఒక ఇంగ్లీష్ వర్డ్ అనేది ఉంది. సో ఆ పార్ట్ ని మనం హైలైట్ అనేది చేద్దాం. సో ఒక 5 seconds లోపు ఇక్కడ వరకు ఉంది. సో ఇందులో జస్ట్ ఎక్కడైతే कि टाटास आर ప్లే అనేది అవుతుంది. సో ఇక్కడ ఒక మార్కింగ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎం క్లిక్ చేసుకుంటే సో దీన్ని సెలెక్ట్ కాకుండా సో టాప్ లో క్లిక్ చేసేసి సో డిసైలెంట్ ఎం క్లిక్ చేస్తుంటే ఇక్కడ ఒక మార్కర్ అనేది యాడ్ అనేది అవుతుంది. टाटास आर नेवर द रिचेस्ट पीपल. సో ఇక్కడ వరకు
టాటా ఆర్ ద నెవర్ రిచెస్ట్ పీపుల్ అని కదా. సో దాని యానిమేషన్ క్లిక్ చేస్తుంటే అగైన్ క్లోజ్. क्योंकि 60% तो टाटा ट्रस्ट डोनेट कर देता ఇక్కడ కూడా సో నెక్స్ట్ ఇంకొక 5 टाटा సెకండ్ ट्रस्ट डोनेट 60%. तो टाटा ट्रस्ट 60% तो टाटा 60% సో ఇక్కడైతే ప్లే అవుతుంది 60% చేసుకోవాలి. సో ఇక్కడ నుండి ప్లే అవుతుంది. డీసెలెక్ట్ ద లేయర్ ఇక్కడ సెలెక్షన్ చేసుకుంటే ఫింగర్ టిప్ ని సెలెక్షన్ చేసుకుని మార్కర్ యాడ్ చేస్తుంటే ఇక్కడ యాడ్ అవుతుంది. సో అలా కాకుండా సో డీసెలెక్ట్ చేసుకొని క్లిక్ చేస్తుంటే మార్కర్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. 60% तो टाटा ट्रस्ट डोनेट कर देता है. డొనేట్ రిలేటెడ్ అప్లై చేసుకోవచ్చు. కంప్లీట్ గా మనం ఫుల్ గా అప్లై చేసిన పద్ధతి. अगर वो डोनेट नहीं करता तो आज रतन टाटा जी दुनिया के सब ఇక్కడ నుండి సో ఇంకొక 8 సెకండ్స్ లో ఇంగ్లీష్ వర్డ్స్ ఎక్కడైతే మెయిన్ హైలైటెడ్ వర్డ్స్ ఉన్నాయో आज रतन टाटा जी दुनिया के सबसे रिचेस्ट इंसान होते हैं. ఇక్కడ వరకు ఇంకొక క్యాప్షన్. क्योंकि टाटा सन सब कुछ डोनेट कर देता तो उनके पास पूरे नेटवर्क का सिर्फ 1.5% टाटा सन सब कुछ डोनेट कर देता. टाटा ఇక్కడ నుండి ఇంకొక వర్డ్స్ రిలేటెడ్. సో మీదంతా గ్యాప్స్ ఇవన్నీ మనం ఫర్దర్ గా రిమూవ్ చేసుకోవచ్చు. टाटा सन सब कुछ डोनेट कर देता तो उनके पास సో సపోజ్ टाटा सन सब कुछ डोनेट कर देता तो उनके डोनेट कर सन सब कुछ कैप्शन कुछ डोनेट कर देता तो उनके पास पूरे नेटवर्क का सिर्फ 1.5% ही रहता है. 60% वो डोनेट करते हैं. नेटवर्क का सिर्फ 1.5% ही रहता है. సో ఇక్కడ నుండి సో లాస్ట్ లో ఇంకా ఏదైనా ఒక ఫ్రేమ్స్ లో उनके पास पूरे नेटवर्क का सिर्फ 1.5% గ్యాప్స్ అని ఉన్నప్పుడు ఒక 5 సెకండ్స్ లో మస్ట్ అనేది మనం యాడ్ అనేది చేస్తాం క్యాప్షన్స్ రిలేటెడ్. సో ఈ ప్లేస్ లో కూడా ఏదైతే ఒక 5 సెకండ్స్ లో మనకు సో అనలైజ్ చేసుకోవాలి ఎక్కడైతే మనకు క్యాప్షన్స్ అనేది యాడ్ చేసుకోవాలి అనేది ఇక్కడ ఎలాంటి క్యాప్షన్ అనేది యాడ్ అవ్వాలి. डोनेट कर देता तो उनके पास पूरे नेटवर्क का सिर्फ 1.5% ही रहता है. 60% वो లాస్ట్ లో 60% రిలేటెడ్ వాల్యూస్ ఉంది కదా 60% డొనేషన్. ఇక్కడ ఏం మార్క్ క్లిక్ చేసుకుంటే మనకు ఈజీగా వర్క్ అనేది చేసుకోవచ్చు. 60% वो डोनेट करते. లాస్ట్ లోకి సో అగైన్ లాస్ట్ ఫ్రేమ్ కి వెళ్ళాలంటే డౌన్ యారో అప్ యారో క్లిక్ చేస్తుంటే ఫ్రేమ్స్ అనేది లాస్ట్ క్లిప్ కి చేంజ్ అవుతుంటది. సో అగైన్ మార్కర్ సో ఇక్కడికి క్లోజ్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనం మార్కర్ ఉన్న ప్లేసెస్ లో సో ఎవ్రీ టైం మనం ప్లే చేయాల్సిన అవసరం లేదు. సో మార్కెట్ ఉన్న ప్లేసెస్ లో క్లిక్ చేస్తుంటే సో ఆటోమేటిక్ గా సో అక్కడ ఒక క్లిప్ యాడ్ చేయాలని మనకు ఐడియా అనేది ఉంటుంది. సో మార్కర్స్ ఉన్న ప్లేసెస్ లో మనం టెక్స్ట్ అనేది యానిమేట్ చేసుకోవాలి. ప్రతిసారి మనం ప్లే చేయడం కాదు. ఇలా ఒక ఏదైతే ఇంపార్టెంట్ మనం ఎడిటింగ్ రిలేటెడ్ ఉందో సో అక్కడ మార్కర్స్ అనేది యాడింగ్ అనేది చేసుకోవాలి. సో ఫ్రంట్ మార్కర్ కి అండ్ బ్యాక్ మార్కర్ కి మూవ్మెంట్ చేసుకోవాలనుకుంటే మనం మాన్యువల్ కూడా మూవ్మెంట్ చేసుకోవచ్చు. అండ్ వీటికి షార్ట్ కట్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ డైరెక్ట్ గా ఇక్కడ నుంచి వెళ్ళి ఇలా కూడా మూవ్మెంట్ చేసుకోవచ్చు. మార్కర్ అయితే ఎక్కడైతే ఉందో సో ఫస్ట్ వన్ది స్టార్ట్ పాయింట్, సెకండ్ వన్ది క్లోజ్ పాయింట్. సో ఇక్కడ నుంచి వెళ్ళి క్లోజ్ डोनेट कर देता है. ఇలా చేసుకుంటే మార్కర్స్ యాడ్ చేసుకుంటే మన వర్క్ అనేది ఇంకా ఫాస్ట్ అనేది అవుతుంటుంది. సో ప్రతిసారి మనం ఎక్కడ యాడ్ చేయాలో అనేది సో మనకు గుర్తుండదు కదా. సో ఒకసారి ఫస్ట్ టైం ఫైల్ అనేది క్రియేట్ చేసుకునేటప్పుడే సో ఈ మార్కర్స్ అనేది యాడింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఆ మార్కర్ ప్లేసెస్ లో మనం ఇంకా ఏదైనా ఎడిట్ లో ఏదైనా క్లిప్స్ యాడ్ చేసుకోవాలనుకున్నా యానిమేట్ చేసుకోవాలి మనకి ఏదైనా థాట్ వస్తే అదే మార్కర్ పైన డబల్ క్లిక్ చేస్తే మనం లాస్ట్ ఆప్షన్ చదువుతాం కదా. డబల్ క్లిక్ కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. సో కలర్ చేంజ్ టు రెడ్ కలర్ అండ్ దీనికి సో యానిమేట్ ద ఎనీ ఇమేజ్ రతన్ టాటా ఇమేజ్, రతన్ టాటా ఫోటో యానిమేషన్ ఇలా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఏదైనా కామెంట్స్ రిలేటెడ్ లో ఉంటే సో వాటిని కూడా అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ టైం మనం సో దానిపైన క్లిక్ చేస్తుంటే డబల్ క్లిక్ ఆన్ యానిమేషన్. సో ఇక్కడ మనకు సో టైటిల్ లో కనిపిస్తుంటుంది. లెఫ్ట్ క్లిక్ హోల్డ్ చేసుకుంటే 1 సెకండ్ కర్సర్ ప్లే చేస్తుంటే లేదంటే డబుల్ క్లిక్ చేసుకుంటే సో అందులో కూడా మనకు ఆప్షన్స్ అనేది కనిపిస్తుంటాయి. సో ఇలా కూడా మనం అప్లై అనేది చేసుకోవచ్చు. ఎప్పుడైతే మీరు లార్జ్ ఫైల్స్ తో వర్క్ చేసుకొని సో ఒకసారి ఏదైనా కాన్సెప్ట్ వచ్చినప్పుడు మళ్ళీ మర్చిపోకుండా ఇక్కడే క్రియేట్ అనేది చేసుకోవచ్చు. అండ్ కంట్రోల్ షిఫ్ట్ క్లిక్ చేస్తుంటే సో బ్యాక్ మార్కర్ కి యాడింగ్ అనేది అవుతుంటాం. సో ఇక్కడ చూడండి సో ఎలాంటి కీ ప్రెస్ చేయట్లేదు. మౌస్ అనేది ఇక్కడ మిడిల్ లో యాడ్ చేస్తాను కదా.
సో స్క్రోల్ చేయకుండా షిఫ్ట్ ఎం క్లిక్ చేస్తుంటే ఫ్రంట్ మార్కర్ కి మూవ్మెంట్ అనేది అవుతుంటుంది. కంట్రోల్ షిఫ్ట్ ఎం క్లిక్ చేస్తుంటే సో బ్యాక్ మార్కర్ కి మూవ్మెంట్ అనేది అవుతుంది. సో ఇక్కడ కూడా ఆప్షన్స్ లో గో టు నెక్స్ట్ మార్కర్. సో మార్కర్స్ ప్లేసెస్ లో ఏదైతే టైం లైన్ ఉందో సో గో టు నెక్స్ట్ మార్కర్ కి షిఫ్ట్ ఎం షార్ట్ కట్ రైట్ క్లిక్ గో టు నెక్స్ట్ మార్కర్. సో ఇలా కూడా మాన్యువల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మీకు షార్ట్ కట్ మర్చిపోతే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో ఉంటుంది. లేదంటే డైరెక్ట్ గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. షార్ట్ కట్స్ కూడా నోట్ చేసుకోండి. సో ఇది మీకు యూజ్ అనేది అవుతుంటుంది. నెక్స్ట్ మార్కర్ గో టు నెక్స్ట్ మార్కర్ కి షిఫ్ట్ ఎం. షిఫ్ట్ ప్లస్ ఎం. షిఫ్ట్ హోల్డ్ చేసుకొని ఎం క్లిక్ చేస్తుంటే గో టు నెక్స్ట్ మార్కర్. అండ్ ఇక్కడ కూడా మనకు ఆప్షన్స్ ఉంది కదా గో టు ప్రీవియస్ మార్కర్. సో బ్యాక్ సైడ్ రావాలనుకుంటే కంట్రోల్ షిఫ్ట్ ఎం గో టు బ్యాక్ మార్కర్. బ్యాక్ సైడ్ మార్కర్ కి చేంజ్ చేసుకొని ప్రీవియస్ ఆర్ బ్యాక్ మార్కర్ కి కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎం క్లిక్ చేస్తుంటే ఇక్కడ స్విచ్ అనేది అవుతుంటుంది. మాన్యువల్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. షార్ట్ కట్స్ మనకు ఫర్దర్ గా సో ఇవన్నీ ప్రాక్టీస్ అనేది చేస్తుంటాం. సో రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తుంటే షార్ట్ కట్స్ అనేది గుర్తునే ఉంటుంది. షిఫ్ట్ ఎం క్లిక్ చేసుకొని కంట్రోల్ షిఫ్ట్ ఎం తో ఫాస్ట్ గా ఎగ్జాక్ట్ గా అదే కీ ఫ్రేమ్ లోకి చేంజ్ అనేది చేసుకోవచ్చు. ఇలా అప్పుడే మన వర్క్ అనేది ఫాస్ట్ అనేది అవుతుంటుంది. సో స్టార్టింగ్ లో మాన్యువల్ గా చేస్తూ సో ఈ షార్ట్ కట్స్ అనేది అప్పుడప్పుడు యూజింగ్ అనేది చేస్తున్నాడు. Tatas are never the richest people. సో టాటా ఆర్స్ నెవర్ ద రిచెస్ట్ పీపుల్ కదా. కంట్రోల్ షిఫ్ట్ ఎం తో క్లిక్ చేస్తుంటే మళ్ళీ స్టార్టింగ్ ఫ్రేమ్ కి వస్తుంది. Tatas are never the richest. మళ్ళీ ఫాస్ట్ కి రావాలనుకుంటే సో నేను స్లైడ్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయకుండా క్లిక్ ఆన్ కంట్రోల్ షిఫ్ట్ ఎం క్లిక్ చేస్తాను ఆటోమేటిక్ ఇక్కడ వరకు వచ్చేసి. సో ఇప్పుడు మనం టెక్స్ట్ అనేది యానిమేట్ అనేది చేద్దాం. టెక్స్ట్ లో జస్ట్ క్లిక్ ఆన్ టాటా. అండ్ మెయిన్ గా మనకు సో ఫాంట్స్ లో ద బోల్డ్ ఫాంట్స్ అనేది ఉంటుంది. బోల్డ్ అని సెర్చ్ చేయండి. సో కొన్ని ఫాంట్స్ చెప్పాను కదా ఎస్టర్డే క్లాస్ లో. సో ఇక్కడ ఇగ్నర్ బోల్డ్ అని ఉంది, నియస్ బోల్డ్ ఇటాలిక్ అండ్ సైన్స్ ఎక్స్ట్రా బోల్డ్, ఇక్కడ శాంపిల్ బోల్డ్. సో ఇక్కడ డిఫరెంట్ బోల్డ్ అని ఉంది కదా. సో ఇందులో మనం ఏదైనా చూస్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ బిల్ట్ టైటిలింగ్ అని ఉంది కదా. సో బుల్లెట్ కిలో డిఫరెంట్ టైప్. జస్ట్ బోల్డ్ అని సెర్చ్ చేయండి. బోల్డ్ ఫాంట్స్ ఏదైనా మనం అప్లై చేసుకోవచ్చు ఇందులో. ఇలా సో మెయిన్ గా టాప్ 15 ఫాంట్స్ అని చెప్పుకున్నాం కదా. సో క్లిక్ ఆన్ యాంటన్. సో ఇది మనకు బెస్ట్ ఫాంట్. కంట్రోల్ ఏ తో సెలెక్షన్ చేసుకొని మనం ఫాస్ట్ గా చేంజ్ అవ్వాలనుకుంటే కంట్రోల్ ఏ తో సెలెక్షన్ చేసుకొని చూస్ ఫాంట్ అండ్ యాంటన్ చూస్ చేసుకోండి. అండ్ సైజ్ కూడా మనం ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇవన్నీ మాన్యువల్ క్యాప్షన్స్. సో బట్ క్యాప్షన్స్ అనేది చేంజ్ చేసుకునేటప్పుడు మనం ఎక్కడైనా అప్లై అని చేయకూడదు. సో దానికి ఒక సైజెస్ అనేది ఉంటుంది. సో సైజెస్ కావాలనుకుంటే మీరు డైరెక్ట్ గా గూగుల్లో సో ఫ్రేమ్ రీల్ షేప్ ఏరియా టెంప్లెట్ ఇన్స్టాగ్రామ్ రీల్ అండ్ యూట్యూబ్ కూడా మనకు సేమ్ వర్క్ అవుతుంది ఆల్మోస్ట్. యూట్యూబ్ లో కూడా ఇన్సైడ్ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ రీల్ టెంప్లెట్ తీసుకుంటే యూట్యూబ్ కూడా మనకు సో అదే అప్లికేబుల్ అని అవుతుంటుంది. జస్ట్ క్లిక్ ఆన్ ఇన్స్టాగ్రామ్ రీల్ షేప్ ఏరియా టెంప్లెట్ అని క్లిక్ చేయండి. సో ఇన్స్టాగ్రామ్ కూడా సేమ్ ఆప్షన్స్ ఉందిగా. క్లిక్ ఆన్ ఇమేజెస్ మనం పంపిస్తాను. ఇవన్నీ రెగ్యులర్ గా నేను పంపించే ఇమేజెస్ ఇవన్నీ స్టోర్ చేసి పెట్టుకోండి. సో ఇక్కడ కొన్ని వాల్యూస్ ఉంది. కంప్లీట్ సైజెస్ లో టాప్ నుండి 220 పిక్సెల్స్ అనేది ఇన్సైడ్ ఉండాలి. డౌన్ నుండి 420 పిక్సెల్స్ అండ్ 128 పిక్సెల్స్ లో మనకు వీడియో అండ్ ఆడియో ఉండాలి. సో ఈ ప్లేసెస్ నుండి సో ఇక్కడ నుండి మనం టెక్స్ట్ అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. సో దీనికన్నా బెటర్ గా సో ఇక్కడ ఫస్ట్ లో ఒక ఇమేజ్ ఉంది కదా. సో దీన్ని చూస్ చేసుకోవచ్చు. సో డైరెక్ట్ మనం ఇంపోర్ట్ అనేది చేసుకోవచ్చు. సో డైరెక్ట్ సేవ్ యాజ్ ఇమేజ్ అండ్ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు. సో ఒక ప్రొఫెషనల్ వేలో డిజైన్ చేయాలంటే ఇవన్నీ ఫాలో అనే అవ్వాలి. సో ఫస్ట్ లో మనం జస్ట్
డ్రాగ్ అండ్ డ్రాప్ అని చేసుకుంటాం అండ్ లేయర్ సైజ్ ని టైమ్ లైన్ సైజ్ ని లిటిల్ బిట్ టాప్ కి ఇంక్రీజ్ అండ్ టాప్ లో అప్లై చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ సెట్ టు ఫ్రేమ్ సైజ్. సో ఫ్రేమ్ సైజ్ లో ఫిల్ అనేది అయిపోయింది. సో ఎక్కడైతే సో ఇది మన సేఫ్ ఏరియా. ప్రతి టెక్స్ట్ అనేది ఇందులో ఉండాలి. సో ప్రతిసారి మనం ఇది ఇంపోర్ట్ చేసుకోవడం డిఫికల్ట్ గా ఉంటుంది. సో వన్స్ ఇదన్నీ సేమ్ ఇలానే మనం వర్క్ అనేది చేసుకోలేం కదా. సో నెంబర్ ఆఫ్ టెక్స్ట్ ఇమేజెస్ అండ్ బ్యాక్గ్రౌండ్ లో మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికోసమే ఇక్కడ రూలర్స్ ఆప్షన్స్ అన్నది ఎస్టర్డే క్లాస్ లో చెప్పుకున్నాం కదా. సో ప్రీసెట్ డిఫాల్ట్. సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో మీకు లేకపోతే సో ప్లస్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ సేఫ్ మార్జిన్స్ కూడా, సో ఇవి వీడియో ఎడిటింగ్ సంబంధించిన సేఫ్ మార్జిన్స్. సో అండ్ నెక్స్ట్ షో గైడ్స్. సో దీన్ని కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ అని చేసుకోండి. నెక్స్ట్ రూలర్స్ అండ్ ఎఫెక్ట్ సింబల్స్ కూడా యాడ్ అని చేసుకోండి. ఈ 4 మనకు రెగ్యులర్ యూజ్ అవుతుంది. సో క్లిక్ ఓకే. సో ఎఫెక్ట్ సింబల్ అంటే మనం ఏదైనా ఎఫెక్ట్స్ అప్లై చేసినప్పుడు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో కలర్ గ్రేడింగ్ రిలేటెడ్ లా. సో ఫస్ట్ రూలర్స్ అనేది అప్లై అనేది చేసుకోవాలి అండ్ రెగ్యులర్ గా సో ఒక రూలర్ బార్ అనేది మనకు ఇక్కడ యాడింగ్ అనేది అయిపోయింది. సో ఈ రూలర్ బార్ లో ఇక్కడ సైజెస్ ఉంది కదా స్కేల్ రిలేటెడ్ ఎగ్జాక్ట్ గా. సో రూలర్ లో క్లిక్ చేస్తుంటే మనకి ఇక్కడ ఒక ఆరోస్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఒక ఆరోస్ కనిపిస్తుంది కదా. ఈ ఆరోస్ పైన క్లిక్ చేయాలి. సో రూలర్ పైన సేమ్ ఎగ్జాక్ట్ గా ఉంటాయి. సో దీనిపైన క్లిక్ చేసేసి లెఫ్ట్ సైడ్ కి మూవ్మెంట్ చేస్తుంటే సో ఒక మార్జిన్ అనేది క్రియేట్ అనేది అవుతుంది. సో లెఫ్ట్ సైడ్ కి మూవ్మెంట్. సో ఇక్కడికి అయితే రిమూవ్ అవుతుంటాం. సో ఎంటీ ఏరియా ఉంది కదా. సో రిమూవ్ చేసుకోవాలనుకుంటే సో ఎంటీ ఏరియా పైన సో ఆల్రెడీ ఉన్న మార్జిన్స్ ని రిమూవ్ చేసుకోవాలనుకుంటే ఎంటీ ఏరియాకి మూవ్మెంట్ అనేది చేయండి. ఇక్కడ లెఫ్ట్ క్లిక్ ని హోల్డ్ చేసుకొని సో జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు ఏదైతే ఫ్రేమ్ ఉందో ఇక్కడ బ్లాక్ కలర్ ఫ్రేమ్ ఉంది కదా. సో అక్కడ యాడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ కామెంట్స్ అండ్ లైక్ బటన్ కదా. సో అక్కడ వరకు అగైన్ లెఫ్ట్ క్లిక్ హోల్డ్ చేసుకొని ఇక్కడికే క్లిక్ చేస్తుంటే ఎక్స్పైర్ అని అవుతుంటారు. సో మన వర్క్ ఏరియా సో రీల్ సైజ్ కి చేంజ్ అనేది అవ్వాలి. సో ఇక్కడ గ్రిడ్ అనేది ఇలా అప్లై చేసుకున్నాను. అండ్ టాప్ నుండి కూడా ముందుకు అవ్వాలనుకుంటే సేమ్ టాప్ లో స్కేల్ పైన క్లిక్ చేసి డౌన్ కి యాడ్ రిమూవ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు ఎక్స్ట్రా యాడ్ అయింది కదా. ఇక్కడ రిమూవ్ చేసుకోవాలంటే టాప్ కి సేమ్ స్కేల్ సైజ్ లోకి చేంజ్ చేస్తుంటే రిమూవ్ అవుతుంటాం. సో ఇప్పుడు మనకి ఈజీగా ఇదే లైన్స్ లో మనం వర్క్ అనేది చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వీటిని డిలీట్ కూడా చేసుకోవచ్చు. యాడ్ గైడ్ ఉంది కదా. సో యాడ్ గైడ్ ని మనం పర్సెంటేజ్ పొజిషన్ వైజ్ గా కూడా మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు పిక్సెల్స్ రిలేటెడ్ లో. సో మాన్యువల్ కూడా అప్లై చేసుకోవచ్చు. వీటి కలర్స్ కూడా చేంజ్ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు క్లిక్ ఆన్ ఓకే. సో నెక్స్ట్ టైం డ్రా చేసే వాటికి కలర్స్ కూడా చేంజ్ అనేది అవుతుంది. సో సేమ్ ఫ్రీక్వెంట్ గా ఉన్న కలర్స్ యూజ్ చేసుకోండి. సో ఇవన్నీ మన కలర్స్ చేంజ్ ఏం అవసరం లేదు. చెప్పి గ్రిడ్ ని డిలీట్ చేసుకున్న సేమ్ సైజెస్ అనేది మనకు అలానే విజిబుల్ అవుతుంది. సో ఇప్పుడు గ్రిడ్ కూడా డిలీట్ అనేది చేస్తాం. సో ఈ ఫ్రేమ్ లో మనం వర్క్ చేసుకుంటాం. సో ఇన్సైడ్ ద సో వీటిని హైడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ షో రూలర్స్ ఉంది కదా. షో రూలర్స్ ని హైడ్ చేసుకోవచ్చు అండ్ గైడ్స్ ని కూడా హైడ్ అనేది చేసుకోవచ్చు. సో రూలర్స్ అంటే సో ఇక్కడ స్కేల్ కనిపిస్తుంది కదా. సో అది రూలర్స్ అండ్ గైడ్స్ అంటే సో ఈ లైన్స్ సో ఒక గైడ్ ఫామ్ అండ్ ఇవన్నీ సేఫ్ మార్జిన్. సో ఇవి వీడియో ఎడిటింగ్ కి యూజ్ అవుతుంది సేఫ్ మార్జిన్ అనేది. సో రీల్ కి అయితే ఈ టెంప్లెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. इसलिए आप एक चीज देखोगे कि टाटा आर సో టాటా नेवर द रिचेस्ट ఇక్కడ నుంచి అది कि टाटा సో ఇక్కడ వరకు టాటా అనే వర్డ్ అని ఉంది కదా. సో దాన్ని స్టాప్ అనేది చేసుకోవాలి. దీన్ని సెలెక్షన్ చేసుకొని సి క్లిక్ చేస్తుంటే సెలెక్ట్ అవుతుంది అండ్ ఎక్స్ట్రా స్పేస్ ని రిమూవ్. సో ప్రతిసారి మనం సో 1 by 1 ఇక్కడ ఏదైతే మనం లేయర్స్ తీసుకుంటామో డిఫాల్ట్ గా ఆన్ లో ఉండము. జస్ట్ సెలెక్షన్ చేసుకోవాలి. సో అక్కడ డౌన్ ఏరో క్లిక్ చేస్తుంటే సేమ్ ఇక్కడ వరకు చేంజ్ అనేది అయిపోయింది. సో ప్రతిదానికి మనం టెక్స్ట్ ఎఫెక్ట్స్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. 1 or 2 టెక్స్ట్ ఎఫెక్ట్స్ ని అప్లై చేసుకొని కంప్లీట్ గా సో ప్రతిదానికి అదే టెక్స్ట్ ని కాపీ చేసుకొని అప్లై చేద్దాం. సో జస్ట్ ఏదైనా 1 or 2 టైప్స్ ఉండాలి టెక్స్ట్. నంబర్ ఆఫ్ కలర్స్ అని అప్లై చేస్తే అంత పర్ఫెక్ట్ గా ఉండదు. సో ఇక్కడ మూవ్ టూల్ సెలెక్షన్ అండ్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్న కార్నర్ లో సో యారోస్ ఉన్నాయి కదా. సో ఈ డాట్స్ ని క్లిక్ చేసుకొని
సో టాటా అనేది సో ఇక్కడ వరకు అప్లై చేస్తున్నాం. సో ఇవన్నీ సేఫ్ సైడ్ లో ఉంటాయి. సో ఆల్ క్యాప్స్ కావాలనుకుంటే సో కంట్రోల్ ఏతో సెలెక్షన్ చేసుకొని డబుల్ క్లిక్ ఆర్ కంట్రోల్ ఏ ఇక్కడ సెలెక్ట్ లో ఉండాలి. సో డబుల్ క్లిక్ చేస్తుంటే సెలెక్ట్ అని అవుతుంటది. సో ఇలా రెడ్ కలర్ లో ఉంటే సెలెక్ట్ లో ఉంటుంది. సో క్లిక్ ఆన్ ఆల్ క్యాప్స్. సో ఆల్ క్యాప్స్ లోకి కన్వర్ట్ అని అయిపోయింది. ఇప్పుడు Tatas are never the richest. నెవర్ రిలేటెడ్ లో ఇక్కడ వరకే అప్లో ఉండాలి. మళ్ళీ కంటిన్యూ వరకు యాడ్ లో ఉండదు. సో సో దీన్ని ఇంకొక ప్లేస్ లో సేమ్ మళ్ళీ నేను టెక్స్ట్ ఓపెన్ చేసుకొని సేమ్ అలైన్మెంట్ అండ్ ఫాంట్స్ అనేది ఎవ్రీ టైం టైప్ చేస్తే మనకి చాలా టైం అనేది వేస్ట్ అవుతుంటుంది. అండ్ ఆల్ట్ క్లిక్ ని హోల్డ్ చేసుకొని లేయర్ ని లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ టాప్ డౌన్ ఎక్కడికైనా మూవ్మెంట్ ఆన్ చేసుకోవచ్చు. సో ఇంకొక కాపీ అనేది క్రియేట్ అవుతుంటుంది. సో ఇక్కడ నుండి రిచెస్ట్ పీపుల్ అని ఉంది కదా, సో ఇక్కడ కూడా ఒక మార్క్ యాడ్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. Never the richest people. రిచెస్ట్ పీపుల్ అనేది ఒక యాడింగ్. Never the richest people. Never the richest people. సో జస్ట్ ఆల్ట్ క్లిక్ ని హోల్డ్ చేసుకుంటా. సో ఎక్కడైతే టైం లైన్ ఫ్రేమ్ స్టార్ట్ అవుతుందో ఇక్కడ మనకు వేవ్స్ అనేది కనిపిస్తుంది కదా, సో వేవ్స్ స్టార్ట్ అయినప్పుడు సో ఇంకొక చేంజ్ అనేది అవుతుంది. సో ఆల్ట్ క్లిక్ ని హోల్డ్ చేసుకొని Are never జస్ట్ ఈ ఫ్రేమ్ కి ఆల్ట్ క్లిక్ హోల్డ్ చేసుకుంటాం. ఫస్ట్ టాటా టెక్స్ట్ ఉంది కదా, లెఫ్ట్ క్లిక్ కి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తుంటే ఆటోమేటిక్ గా ఇంకొక కాపీ అనేది క్రియేట్ అనేది. never the richest people. సో ఇక్కడ వరకు నెవర్ ద రిచెస్ట్ పీపుల్ అనేది యాడింగ్ అని చేస్తున్నాం. ట్రాన్స్ఫర్ సైజ్ అనేది రెగ్యులర్ ఎడిటింగ్ కోసం ఎలా అయితే వర్క్ చేస్తున్నామో సో మార్క్స్ ఉంటే ఇక్కడ లింక్ ఆప్షన్ ఆన్ లో ఉంటే ఆటోమేటిక్ గా మార్క్ ఎక్కడైతే ఉందో అక్కడికి మనకు సో క్లిప్ అనేది ఎండ్ అనేది అయిపోతుంది. People. क्योंकि 60% 60% ఫ్రేమ్ అండ్ అగైన్ ఆల్ట్ క్లిక్ 60% तो टाटा ट्रस्ट 60% ఆఫ్ టాటా ట్రస్ట్. సో డొనేషన్ ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ డొనేషన్ ఇంకొక పడుతుంది కదా, సో ఆల్ట్ క్లిక్ అగైన్ डोनेट कर देता है. ఇలా చేంజ్ అనేది చేసుకోవచ్చు. సో డూప్లికేట్స్ ఆల్ట్ క్లిక్ హోల్డ్ చేసుకొని Tatas are never the richest people. ఇక్కడ మిస్టేక్ అయింది కదా, సో ఆల్రెడీ సో డైరెక్ట్ గా డ్రాగ్ అండ్ డ్రాప్ అయింది. సో ఆల్ట్ క్లిక్ హోల్డ్ చేసుకొని సో నార్మల్ గా స్క్రోల్ చేస్తుంటే ఇక్కడ నుండి ఇక్కడ చేంజ్ అవుతుంది. ఆల్ట్ క్లిక్ హోల్డ్ చేసుకున్నప్పుడే సేమ్ Never the richest. కాపీ అనేది అవుతుంది. कि Tatas సో ఇలా చేసే ఫస్ట్ కన్నా ముందే మనం సో ఒక గ్రిడ్ అండ్ గ్రేడియంట్ ఎఫెక్ట్స్ అనేవి అప్లై అనేది చేసుకోవాలి. జస్ట్ డిలీట్ ఫస్ట్ ఒక దానికి గ్రేడియంట్ అనేది అప్లై చేద్దాం. సో గ్రేడియంట్ మనకి సింపుల్, జస్ట్ ఫిల్ కలర్ ని ఓపెన్ చేసుకోండి. సాలిడ్ నుండి బ్యాక్గ్రౌండ్ అయితే రేడియల్ గ్రేడియంట్ అప్లై చేస్తాం కదా, సో లీనియర్ గ్రేడియంట్ అప్లై చేయండి. సో ఫస్ట్ వన్ ఏదైనా ఒక వైట్ కలర్ అప్లై చేసుకోండి. తర్వాత మనం యాంగిల్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. కలర్ చేంజ్ చేస్తుంటే సో టాప్ లో యాడ్ అవుతుంది కదా, టాప్ లో ఒక వైట్ కలర్ అప్లై చేయండి. అండ్ నెక్స్ట్ డౌన్ కలర్స్ లో ఎల్లో ఆర్ గ్రీన్ కలర్, సో మీకు నచ్చిన కలర్ అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇలా ఒక గ్రేడియంట్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అవుతుంటుంది. సో రెడ్ అండ్ ఆరెంజ్ మిక్స్ కలర్ ఉంది కదా, ఎల్లో కలర్స్ క్లిక్ ఆన్ ఓకే. అండ్ వీటికి మనం స్ట్రోక్ సైజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ బ్లాక్ కలర్ స్ట్రోక్. అండ్ నెక్స్ట్ డ్రాప్ షాడో, సో డిఫాల్ట్ గా గ్రే ఉంటుంది, జస్ట్ టిక్ మార్క్ చేసుకొని డ్రాప్ షాడో కూడా సో ఫుల్ సైజ్ అండ్ కన్వర్ట్ టు బ్లాక్. సో ఇవన్నీ మనకు టెక్స్ట్ అనేది ఎక్కువ హైలైట్ అవుతుంది. సో ఇప్పుడు మనకు ఈ పోర్ట్రేట్ ఎఫెక్ట్ అప్లై చేయకపోతే సో ఎక్కువ ఇంపాక్ట్ అనేది అవ్వట్లేదు టెక్స్ట్ అనేది. సో అందులో బ్యాక్గ్రౌండ్ లోకి బ్లెండ్ అనేది అవుతుంటుంది. సో వన్స్ పోర్ట్రేట్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్కువ హైలైట్ అవ్వట్లేదు టెక్స్ట్. ఇప్పుడు టెక్స్ట్ అనేది పర్ఫెక్ట్ గా విజిబుల్ అవుతుంది. సో బ్యాక్గ్రౌండ్ ఇలాంటిది విజిబుల్ అవ్వట్లేదు. సో దానికోసం ఈ పోర్ట్రేట్ ఎఫెక్ట్ అనేది అప్లై చేస్తాం. Tatas are never the richest people. సో కంట్రోల్ షిఫ్ట్ బ్యాక్ అండ్ అగైన్ ఆర్ట్ క్లిక్ హోల్డ్ చేసుకొని నెక్స్ట్ వాటిని కాపీ చేసుకున్నాం. అండ్ మార్క్ ఫ్రేమ్ ఎక్కడైతే ఉందో Never the richest people. నెవర్తా అని అనేది అప్లై చేసుకోవచ్చు. డబుల్ క్లిక్ చేసుకొని మళ్ళీ చేంజ్ అనేది చేసుకోవచ్చు. నెవర్ అండ్ అగైన్ కంట్రోల్ మోటోతో సెలెక్షన్ చేసుకొని జస్ట్ ఒకసారి క్లిక్ చేసుకొని అండ్ టాప్ కి కూడా మనం అప్లై అనేది చేసుకోవచ్చు. 2 టైప్స్ ఆఫ్ Never the richest people. ఆల్ట్ క్లిక్ హోల్డ్ చేసుకొని టాప్ లో అప్లై చేస్తాం అండ్ డౌన్ కి స్క్రోల్
సో అగైన్ సెలెక్షన్ టూల్ మాన్యువల్గా సెలెక్షన్ చేయండి అండ్ వి క్లిక్ చేస్తుంటే చాప్టర్ క్లిక్ చేస్తుంటే ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్స్ లో అయితే వి అనేది పేస్ట్ అవుతుంది. సో అలా కాకుండా సో క్లిక్ ఆన్ సెలెక్షన్ టూల్ అండ్ ట్రాన్స్ఫార్మ్. ఇక్కడ వి క్లిక్ చేస్తాను కదా, మూటూల్కి షార్ట్ కట్స్ అనేది క్లిక్ చేస్తుంటే ఆటోమేటిక్గా అక్కడ వి అనేది పేస్ట్ అయిపోయింది. సో దానికోసం మనం ఇక్కడ మాన్యువల్గా మళ్ళీ అగైన్ క్లిక్ అండ్ సెలెక్షన్. సో మిడిల్లో డబుల్ క్లిక్ చేసుకొని సో ఎక్కడైతే టెక్స్ట్ అనేది రిమూవ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ 2E అండ్ V ఉంది కదా, సో V రిమూవ్ చేసుకోవాలనుకుంటే సో మిడిల్ లైన్ క్లిక్ చేసేసి డిలీట్ అనేది క్లిక్ చేసుకోవచ్చు అండ్ లాస్ట్ లో క్లిక్ చేసేసి బ్యాక్ స్పేస్ అనేది క్లిక్ చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ V అండ్ రొటేషన్ చేంజ్ అయింది కదా, సో రొటేషన్ టు స్ట్రేట్. సో టెక్స్ట్ ని కూడా మనం రొటేట్ అనేది చేసుకోవచ్చు. ఈ గ్రిడ్ లో ఎగ్జాక్ట్ గా అప్లై అనేది చేసుకోవాలి. సో వీటికి మనం సౌండ్ ఎఫెక్ట్స్ కూడా అప్లై అనేది చేద్దాం. సో రీల్ ఎడిటింగ్ కి మనకు ఒక 1 to 2 hours టైం అనేది చేంజ్ అనేది అవుతుంది. సో ఇలా సెలెక్షన్ అయినప్పుడు ఎస్కేప్ అనేది క్లిక్ అనేది చేయండి. సో మీకు డీసెలెక్ట్ అనేది అవుతుంటుంది. ఎస్కేప్ క్లిక్ చేస్తుంటే సెలెక్షన్ అనేది చేంజ్ అనేది అవుతుంది. సో రెండు ఎట్ ఎ టైం మనకు వర్డ్స్ అనేది రాకూడదు. Tatas are never the richest. సో నెవర్ ద రిచెస్ట్ పర్సన్ అన్నప్పుడు Are never నెవర్ అనేది స్టార్ట్ అవుతుంది కదా. సో ఫస్ట్ లో మనకు నెవర్ అనేది ఫస్ట్ లో స్టార్ట్ అవ్వాలి, are never the richest. ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది కదా. సో ఈ కీ ఫ్రేమ్ ని సో లేయర్ ని ఇక్కడ నుండి అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. సో ఎక్స్ట్రా స్పేస్ ఉంటే రిమూవ్. సో వీటికి సౌండ్ ఎఫెక్ట్స్ ని అప్లై చేసుకోవాలంటే సో నేను పంపించిన సౌండ్ ఎఫెక్ట్స్ లో మీకు నంబర్ ఆఫ్ సౌండ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటుంది. సౌండ్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేసుకొని డైరెక్ట్ గా అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ డౌన్లోడ్ అవ్వలేదు ఇందులో. డైరెక్ట్ గా ప్లే డ్రైవ్ లింక్ ని ప్లే చేసుకోండి. సౌండ్ ఎఫెక్ట్స్ 1 by 1 అన్ని డౌన్లోడ్ అని చేసుకోవాలి. మనం రెగ్యులర్ గా ఏదైతే యూజ్ చేస్తుంటామో సో ప్రతిదీ డౌన్లోడ్ చేసుకోవాలి. లేదంటే డైరెక్ట్ గా సో pixabay.com ఉంది కదా, ఫ్రీ ట్రాన్సిషన్ సౌండ్స్ సౌండ్ ఎఫెక్ట్స్ ఇక్కడ pixabay లో ఉంది కదా, జస్ట్ ఓపెన్ pixabay అండ్ ఇక్కడ సో SFX సౌండ్ అండ్ ట్రాన్సిషన్ సౌండ్స్ ఉంది కదా. సో ఇలాంటివి సో క్లిక్ సర్చ్ ట్రాన్సిషన్. ఇలాంటి మల్టిపుల్ సౌండ్స్ తీసుకొని ఏదైనా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ డౌన్లోడ్ 1 second సౌండ్ అవి అని లైటర్ క్లిక్. సో ఏదైనా ఒక సౌండ్ ఎఫెక్ట్ అనేది టెక్స్ట్ అనేది అప్లై చేసినప్పుడు చేంజ్ అనేది చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ డౌన్లోడ్. క్లిక్ సౌండ్ ఉంది కదా, క్లిక్ లో ఫస్ట్ ఇది ఉంది కదా, సో కొంచెం లౌడ్ గా ఉన్న సైజ్ ని ఇక్కడ ఉంది కదా లౌడ్, డైరెక్ట్ మౌస్ క్లిక్ సౌండ్. సో క్లిక్ ఆన్ డౌన్లోడ్. సో 1 or 2 MBs లో ఉంటుంది, KBs లో ఉంది కదా, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు ఆర్ట్ ట్యాబ్ క్లిక్ చేసుకొని ప్రీమియర్ ప్రో అండ్ డబుల్ క్లిక్. సో డబుల్ క్లిక్ చేస్తుంటే మనకు సోర్స్ మానిటర్ లో ప్లే అనేది అవుతుంటుంది. సో ఎక్కడైతే మనకు స్టార్ట్ అవుతుందో అదే స్టార్ట్ ఫ్రేమ్ నుండి ఐ క్లిక్ చేస్తుంటాం అండ్ ఇన్ అండ్ అవుట్ ఫ్రేమ్. సో ఇక్కడ ఆడియో అండ్ వీడియో ఉంది కదా, సో మనకు ఓన్లీ కావాల్సింది ఆడియో. సో ఇన్ అండ్ అవుట్ ఫ్రేమ్ తీసుకొని ఇక్కడ వరకు డ్రాగ్ అని చేస్తాం. స్టార్టింగ్ లో ఎక్కడైతే మనకు స్టార్ట్ అవుతుందో ఆ ప్లేస్ లో ఒకదానికి మనం అప్లై చేస్తాం. నెక్స్ట్ టైం Ctrl+C కాపీ, Ctrl+C తో రైట్ క్లిక్ చేసేసుకొని మనం కాపీ అనేది చేసుకోవచ్చు. కాపీ అండ్ నెక్స్ట్ క్లిప్ కి చేంజ్ అవ్వాలనుకుంటే సో ఇక్కడ డౌన్ యారో అప్ యారో ఉంది కదా, సో ఇక్కడ పేస్ట్ Ctrl+V అండ్ నెక్స్ట్ Ctrl+V.
ఆటోమేటిక్గా మనకు సో ఎన్ని క్లిప్స్ అనేది ఉంటే మల్టిపుల్ క్లిప్స్ ఉంది కదా, సో ఇవన్నీ క్లిప్స్ మనం అప్లై అనేది చేసిన తర్వాత సో జస్ట్ డౌన్ తో క్లిక్ చేస్తుంటాం అండ్ కంట్రోల్ చేంజ్ అవుతూనే ఉంటుంది మనకు. సో ప్రతిసారి 60% तो टाटा ट्रस्ट डोनेट कर देता है। अगर वो डोनेट नहीं करता तो आज रतन टाटा जी दुनिया के सबसे रिचेस्ट इंसान होते। ఇలా మల్టిపుల్ టైమ్స్ అనేది కాపీ అనేది అయిపోయింది కదా, సో వీటిని టెక్స్ట్ అనేది చేంజ్ చేసుకుని సరిపోతుంది. సో అక్కడ ఏదైతే వర్డ్ అనేది వస్తుంటుందో సో వాటికి సైజ్ గా కంట్రోల్ వి, ఆడియో డిజైన్ లాస్ట్ లో యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్ లోకి యాడ్ అనేది చేసుకున్న తర్వాత సో జస్ట్ అక్కడ ఏదైతే వర్డ్స్ అని వస్తుందో సో సమ్ టైమ్స్ మనకి ఎక్స్ట్రా యాడ్ అయింది కదా, స్టార్టింగ్ ఫ్రేమ్ లో ఉండాలి. సో డిలీట్ అండ్ స్టార్టింగ్ ఫ్రేమ్ లో ఇక్కడ కూడా డబుల్ టైమ్స్ అప్లై అయింది కదా స్టార్టింగ్ ఫ్రేమ్. ఆటోమేటిక్ ఆ టెక్స్ట్ ఏదైతే వస్తుందో ఇక్కడ చేంజ్ చేసుకుని సరిపోతుంది. ఒక గ్రేడియంట్ అనేది అప్లై అయింది. तो टाटा ट्रस्ट डोनेट कर డబుల్ క్లిక్ అండ్ టాటా ఫస్ట్. నెక్స్ట్ 60% तो टाटा ट्रस्ट ఇక్కడ సైజ్ చేసుకోవాలనుకుంటే సెలెక్షన్ టూల్ ని యూజ్ చేసుకొని సైజ్ ని ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు. तो टाटा ट्रस्ट డొనేట్ సో దీన్ని కూడా లిటిల్ బిట్ సైజ్ ఇంక్రీజ్. సో ఎవ్రీ టైం మనం डोनेट कर देता है। अगर वो डोनेट नहीं करता ఇట్లా వస్తున్నాయి అనుకుంటే డిలీట్. ఇక్కడ మనం ఇలాంటి మార్కర్ యాడ్ చేసుకోలేదు కదా, तो आज रतन टाटा जी रतन సో ఏదైతే తెలుగులో అయితే తెలుగు కూడా అప్లై చేసుకోవచ్చు. సో క్లిక్ ఆన్ ట్రాన్స్ఫార్మ్, సెలెక్ట్ టూల్ అండ్ సైజ్ డిక్రీజ్. ఎక్కడైతే మనం కలర్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాం గ్రేడియంట్ ని, సో ఇఫ్ పాసిబుల్స్ ఉంటాయి సో సింగిల్ కలర్స్ తో మనం అప్లై చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ ఇంకొక కలర్ ని చూజ్ చేసుకొని గ్రీన్ కలర్. సో ఇది గ్రేడియంట్ ఆప్షన్స్ అండ్ లొకేషన్స్ కూడా మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఆ వైట్నెస్ ఎక్కడి వరకు యాడ్ అవ్వాలని రెడ్ కలర్ యాడ్ చేస్తే సో ఇలాంటి ఒక రెడ్ కలర్ టెక్స్ట్ ఎఫెక్ట్స్ అనేది యాడ్ అవుతుంటది. సో గ్రీన్ బ్లూ క్లిక్ ఆన్ ఓకే. टाटा जी दुनिया के सबसे रिचेस्ट इंसान होते क्योंकि ఇప్పుడు మనం మార్కర్ యాడ్ చేయలేదు కదా, డిలీట్. ఇలాంటి ఇంగ్లీష్ టెక్స్ట్ అండ్ హెడ్ లైన్ రిలేట్ లేకపోతే ఇక్కడ ఉన్న ఆప్షన్ ని డిలీట్ ये टाटा सन सब టాటా అండ్ సేమ్ ని ఇంకొక 2 లైన్ లో అప్లై అనేది చేసుకోవాలనుకుంటే సైజ్ ని ఇంక్రీజ్ అనేది చేస్తాం కంట్రోల్ టీ తో. టాప్ లో అప్లై అనేది చేసుకొని ఆల్ట్ క్లిక్ చేసుకొని సేమ్ క్లిప్ ని కాపీ, సో ఇంకొక కాపీ అనేది క్రియేట్ అయింది, డూప్లికేట్ అయింది. సో జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు డౌన్ లేయర్. సో డబుల్ క్లిక్ అండ్ సన్స్ కంట్రోల్ టీ తో ట్రాన్స్ఫర్ చేసుకొని సో డౌన్ లో అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ దీనికి ఫాంట్ కూడా చేంజ్ అనేది చేసుకోవచ్చు. మరెడ్ ప్రో ఇంకొక ఫాంట్ ఉంటుంది కదా, సో రెగ్యులర్ మరెడ్ ప్రో బోల్డ్. ఆల్ క్యాప్స్ కూడా రిమూవ్ అనేది చేసుకోవచ్చు. సో క్లిక్ ఆన్ ఓకే. డౌన్ లో కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సో వీటికి నార్మల్ టెక్స్ట్ అప్లై చేసుకోవాలనుకుంటే లీనియర్ నుండి సాలిడ్ కలర్ అండ్ వైట్ కలర్. टाटा सन ఇక్కడ నుండి సన్స్ యాడ్ అవుతుంది కదా, జస్ట్ దీన్ని స్టార్టింగ్ ఫ్రేమ్ నుంచి ట్రిమ్ అవుట్ అండ్ సేమ్ ఆల్ట్ క్లిక్ చేసుకొని ఆడియోని కూడా మనం ఆల్ట్ క్లిక్ కంట్రోల్ జెడ్ ఆల్ట్ క్లిక్ ఎగ్జాక్ట్ గా సెలెక్షన్ చేసుకొని నెక్స్ట్ క్లిప్ కి ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. ఇక్కడ లింక్ ఆప్షన్స్ స్నాప్ టు ఇన్ టైమ్ అనేది ఒక లింక్ సింబల్ కనిపిస్తుంది కదా, ఇది ఆన్లో ఉన్నప్పుడే మనకు ఆటోమేటిక్ గా లింక్ అవుతుంటది. సో లేదంటే చాలా టైం सन सब कुछ डोनेट कर देता तो उनके पास पूरे नेटवर्क का सिर्फ 1-1.5% ही रहता है। 60% वो डोनेट 60% and click on percentage symbol and click OK and drag to top. సో మళ్ళీ ఇక్కడ అప్లై చేస్తే పర్ఫెక్ట్ గా విజిబుల్ అవ్వదు. ఎక్కడైతే మనకు లెఫ్ట్ ఆర్ రైట్ సైడ్ లో ఏదైతే స్పేస్ ఉందో సో స్పేస్ లేకపోతే ఎక్కడైనా అప్లై అనేది చేసుకోవచ్చు. 60% డిలీట్. ఇవన్నీ మాన్యువల్ క్యాప్షన్స్, జస్ట్ మనం జస్ట్ కాపీ చేసుకుంటాం అండ్ ఎక్కడైతే టెక్స్ట్ అనేది చేంజ్ అవుతుందో సో ఆ ప్లేస్ లో మనం టైప్ చేసుకుంటాం అంతే. సో కంప్లీట్ గా ప్రతిదానికి టైప్ చేసుకుంటూ సో చాలా వరకు మనకు సో ప్రతిసారి టైప్ చేసుకుంటూ టెక్స్ట్ యానిమేషన్స్ గ్రేడియంట్ అప్లై చేస్తుంటే మనకు నంబర్ ఆఫ్ అవర్స్ టైం అని పడుతుంటాం. సో అలా కాకుండా సో ఇలా అప్లై అనేది చేసుకోవాలి.
60%. అండ్ నెక్స్ట్ ఆర్ట్ క్లిక్ చేసుకొని సో డౌన్ కి అయితే డౌన్ కి అండ్ టాప్ కి అయితే టాప్ మూవ్మెంట్ చేసుకోవచ్చు. ఇంకొక కాపీ అనేది క్రియేట్ అయింది. సో ఇక్కడ అప్లై చేసుకొని డిఫరెంట్ టైప్స్ లో 60% वो डोनेट करते 60% वो డొనేట్ సో బేస్డ్ సో తెలుగు అయితే తెలుగులో కూడా మనం అప్లై అనేది చేసుకోవచ్చు. సో తెలుగు టైప్ ఎలా చేసుకోవాలి సో నెక్స్ట్ క్లాసెస్ లో కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్ అండ్ ఇంకొక కలర్ అండ్ దానికి ఇంకొక కలర్ కూడా చేంజ్ అనేది చేసుకోవచ్చు. సో స్క్రీన్ వైట్ కలర్ ని డిఫాల్ట్ గా ఉంచుకోండి అండ్ నెక్స్ట్ కలర్స్ లో గ్రీన్ అండ్ డిఫరెంట్ స్ట్రోక్ ఎఫెక్ట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు కలర్స్ కి. సో ఇక్కడ ఉన్న కలర్స్ ఏదైనా ఒక కలర్ ని చూస్ చేసుకొని అండ్ స్ట్రోక్ లో వైట్ కలర్ ఇలా కూడా స్ట్రోక్ సైజ్ ఇంక్రీజ్ వాల్యూస్ ఇలాంటి స్ట్రోక్ ఎఫెక్ట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ గ్రేడియంట్ డార్క్ కలర్ ఉంటేనే పర్ఫెక్ట్ గా హైలైట్ అన్న అవుతుంటుంది. అండ్ సౌండ్ డిజైన్ ని ఈజీగా ఫస్ట్ ఒక క్లిప్ కి చేంజ్ అని చేస్తుంటారు. సో ఇవన్నీ డిలీట్. సో ఎట్ ఏ టైం టెక్స్ట్ అనేది ఆర్ట్ క్లిక్ తో ఫస్ట్ ఒక 5 seconds వరకు మనం మాన్యువల్ గా వర్క్ అనేది చేస్తుంటాం. సో మిగతా అంతా డూప్లికేట్ చేసుకుంటూ చేంజ్ చేసుకుంటూ సరిపోతుంది. సో ఫస్ట్ వన్ని ఆడియోని కాపీ రైట్ క్లిక్ చేసుకొని కాపీ అయింది కదా అండ్ మూటూల్తో సో ఏదైతే కర్సర్ ఉందో డౌన్ ఆరో క్లిక్ చేసుకుంటే చేంజ్ అనేది అయిపోయింది. అండ్ అగైన్ కంట్రోల్ బి పేస్ట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ సో ఇక్కడ కంట్రోల్ బి అండ్ నెక్స్ట్ క్లిప్ కంట్రోల్ బి నెక్స్ట్ క్లిక్. సో ఇట్ సౌండ్స్ వేరే డిఫరెంట్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ అయితే మళ్ళీ డిఫరెంట్ సౌండ్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ క్లిప్స్ ఇక్కడ ఇంకొక క్లిప్ మిస్ అయింది కదా 2 clips ఉన్నాయి కదా. నెక్స్ట్ క్లిప్ కి సో ఇక్కడ V5 ఆన్ లో ఉండాలి. ఇవన్నీ ఆన్ లో ఉన్నప్పుడే మనకి ఇలా చేంజ్ అనేది అవుతుంటుంది. కంట్రోల్ సి నెక్స్ట్ ఇప్పుడు ఎలాంటి టెక్స్ట్ లేదు. నెక్స్ట్ టెక్స్ట్ లో కంట్రోల్ బి 60% वो डोनेट డొనేట్ లో రిమూవ్ అండ్ కంట్రోల్ వి. ఇప్పుడు ఆటోమేటిక్ గా ప్రతి టెక్స్ట్ కి సో ఈ టెక్స్ట్ సౌండ్ డిజైన్ అనేది కంప్లీట్ అనేది इसलिए आप एक జూమింగ్ రిమోట్ ఎఫెక్ట్ మనకు ఫర్దర్ క్లాస్ లో ఉంటుంది. సో ట్రాన్సిషన్స్ లో స్టార్టింగ్ లో इसलिए ఇలాంటి ఒక జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఎఫెక్ట్ కూడా అప్లై చేస్తాం. దీనికి సౌండ్స్ అనేది డిఫరెంట్. इसलिए आप एक క్లోజ్అప్ లోకి సో इसलिए आप एक चीज देखोगे कि टाटास आर नेवर द रिचेस्ट पीपल क्योंकि 60% तो टाटा ट्रस्ट डोनेट कर देता है. अगर वो डोनेट नहीं करता तो आज रतन टाटा जी दुनिया के सबसे रिचेस्ट इंसान होते. क्योंकि टाटा सन सब कुछ डोनेट कर देता तो उनके पास पूरे नेटवर्क का सिर्फ 1-1.5% ही रहता है. 60% वो डोनेट करते. ఇలా మాన్యువల్ క్యాప్షన్స్ అని కూడా మనం అప్లై అనేది చేసుకోవచ్చు. సో వీటిని తెలుగు సో ఇలా ఇది కూడా క్యాప్షన్స్ అనేది విత్ సౌండ్ డిజైన్స్ తో సో డిఫరెంట్ క్యాప్షన్స్ అనేది అప్లై చేసేసి క్లాస్ లో షేర్ చేయండి. సో డౌట్స్ ఉంటే నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ అనేది చేద్దాం. ఓకే థ్యాంక్ యూ.